ఈరోజు నేను చేయబోయేది చీజ్ బాల్స్ అండి. చాలా టేస్టీగా ఉంటాయి. ప్రతి ఒక్క పార్టీలో ఇది చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. నేను ఇప్పుడు పొటాటో తీసుకున్నానండి. కుక్కర్లో పెట్టుకొని బాయిల్ చేసుకుంటున్నాను. ఫస్ట్ దీనికి కావాల్సిన పదార్థాలు 1 by 1 చెప్తూ ఉంటానండి, మీరు నోట్ చేసుకోండి. చాలా టేస్టీగా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక బర్త్డే ఫంక్షన్ కానీ దేనికైనా చాలా ఈజీ రెసిపీ అండి. ఫస్ట్ పొటాటోని బాయిల్ చేసుకొని ఇలా గ్రేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ మనం గ్రేట్ చేసి పెట్టుకోవాలండి, తురుము పెట్టుకోవాలి. ఫస్ట్ నేను పొటాటోని తురుముకున్నాను. ఇప్పుడు పన్నీర్ తీసుకుంటున్నాను. పన్నీరు నేను 250 grams ఆఫ్ పన్నీర్ తీసుకున్నానండి. దాన్ని గ్రేట్ చేసుకున్నాను. ఇట్లా మన ఇంట్లో పన్నీర్ అయితే చాలా బెస్ట్ అండి, హెల్త్కి చాలా మంచిది. ఇది చీజ్ అండి. చీజ్ని నేను 150 grams ఆఫ్ చీజ్ తీసుకున్నాను. చీజ్ ఎక్కువ వేసుకున్నారంటే బాల్స్ ఇరిగిపోతాయండి. అందుకని జాగ్రత్తగా మనం కావాల్సిన క్వాంటిటీనే తీసుకోవాలి. అది కూడా స్పైసెస్ కావాల్సినవి చిల్లీ కానీ దీంట్లో చిల్లీ ఫ్లేక్స్ కానీ పెప్పర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇది వాల్నట్స్ అండి. నేను లైట్గా రోస్ట్ చేసుకున్నాను. ఆ వాల్నట్స్ని ఇప్పుడు కూడా క్రష్ చేసుకొని అంటే పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను. ఇది కొత్తిమీర అండి. ఇది మైదా 2 tablespoons ఆఫ్ మైదా అండి. ఇది వాల్నట్ పౌడర్ అండి. నేను ఇందాక రోస్ట్ చేసుకున్నాను కదా, దాని పౌడర్ ఇది. నేను ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాను. ఈ బౌల్లో నేను అన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసి బాగా కలుపుకుంటానండి. ఫస్ట్ నేను పన్నీర్ని వేసుకుంటున్నాను. 250 grams ఆఫ్ పన్నీర్ కానీ చెప్పాను కదండి, దాన్ని తురిమి నేను ఇప్పుడు ఈ బౌల్లో యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత నేను చీజ్ని యాడ్ చేసుకుంటాను. వన్ బై వన్ నీట్గా ఇట్లా గ్రేట్ చేసుకొని కలుపుకుంటే దాన్ని మనం కలుపుకుంటే అన్ని స్పైసెస్ బాగా మిక్స్ అవ్వాలండి. ఇప్పుడు నేను ఇది చీజ్ యాడ్ చేశాను. మనం క్యూబ్స్ లాగా కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. స్టఫ్ని లోపల మనం స్టఫింగ్ ఎలా చేస్తామో అలానే ఈ పన్నీర్ పొటాటో అన్నీ చేసుకున్న లోపల చిన్న క్యూబ్ని మనం పెట్టుకోవచ్చు. లేదు అంటే అంత పని ఎందుకు, ఈజీగా చేసుకోవాలంటే ఈ వేలో చేసుకోండి. దీనికి కావలసినంత ఉప్పు వేసుకుంటున్నాను, సాల్ట్ని వేసుకుంటున్నానండి. ఇప్పుడు చిల్లీ వేసుకుంటున్నాను. ఇప్పుడు వాల్నట్ పౌడర్ వేసుకుంటున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నానండి. ఇప్పుడు ఫస్ట్ వాల్నట్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. మనం తినే ఫుడ్ని కొంచెం హెల్తీగా చేసుకుంటున్నామండి. ఇప్పుడు నేను పొటాటో వేసుకుంటున్నాను లాస్ట్లో. దీని బైండింగ్ కోసం మనం 2 tablespoons ఆఫ్ మైదాని యాడ్ చేస్తున్నాను. ఎక్కువ యాడ్ చేయకూడదండి, మనకు కావలసినంత యాడ్ చేసుకోవాలి మైదాని. జస్ట్ ఫర్ బైండింగ్ పర్పస్ కోసమేనండి. ఇప్పుడు అన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను స్పూన్తో కలిపితే బాగా కలవదు కాబట్టి నేను చేత్తో కలుపుకుంటున్నానండి. అన్ని స్పైసెస్ బాగా మిక్స్ అయ్యే దానికోసమని చేత్తో కలుపుకుంటున్నాను. ఇట్లా స్లోగా 1 by 1 నీట్గా కలుపుకొని మనం మంచి ముద్దలాగా అవుతుందండి. చక్కగా ముద్దలాగా అయిన తర్వాత మనం బాల్స్ని చేసుకుంటాం అన్నమాట. ఫస్ట్ కొంచెం మొత్తం కలిపిన తర్వాత కొంచెం టేస్ట్ చేయండి. సాల్ట్ సరిపోయిందా, మీకు చిల్లీ సరిపోయిందా అంటే కారం తినేవాళ్ళు కొంచెం స్పైస్ వేసుకోవచ్చు, లేదు అంటే పెప్పర్ వేసుకోవచ్చు, చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు. మీకు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా మీరు దీన్ని చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను కొత్తిమీరని కూడా యాడ్ చేశానండి. కొత్తిమీర యాడ్ చేశాను కదా, అది కూడా మొత్తం కలుపుకుంటున్నాను. ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా పట్టుకొని చాలా టేస్టీగా ఉంటాయండి మన చీజ్ బాల్స్. ఇట్లా 1 by 1 నీట్గా కలుపుకున్నాక మనం
బాల్స్ని తయారు చేసుకుంటాం అన్నమాట. ఇది మనం ఎప్పుడైనా ఫంక్షన్స్ అయి ఉన్నాయనుకోండి, ఒక బర్త్డే పార్టీనో, లేకపోతే మన ఇంటికి గెస్ట్లు వస్తున్నారో, లేకపోతే మన ఫ్రీ టైంలో మనం ఏదైనా చేయాలా, లేకపోతే రైనీ సీజన్ అప్పుడు ఎప్పుడైనా కానీ మీరు ఈ చీజ్ బాల్స్ని చేయాలి అనుకుంటే ముందుగా రెడీ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది బాగా సెట్ అవుతుందండి. మనకి ఎప్పుడు అంటే ఫ్రోజన్ కొనే బదులు ఇలా మనం చేసి పెట్టుకుంటే ఈజీగా మనకు అప్పటికప్పుడు గెస్ట్లు వచ్చినా కూడా మనం డీప్ ఫ్రై చేసేసి ఇవ్వచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. 1 వీక్ వరకు చాలా ఫ్రెష్గా బాగా టేస్టీగా ఉంటాయి. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి మీ ఇంట్లో. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. నేను చాలా సింపుల్గా చెప్తున్నాను. నా ఛానల్లో నా వంటలన్నీ చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకునేటట్టుగానే చెప్తున్నానండి. ఇప్పుడు ఈ మిక్స్చర్ని మనం బాల్స్ లాగా చేసుకుందామండి. మనం ఒక పక్క మైదా, కార్న్ఫ్లోర్, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ అయితే 1 స్పూన్ మైదా తీసుకొని కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్తో మనం ఒక డైల్యూటెడ్ మిక్స్చర్ లాగా చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇట్లా చేసుకోవాలి. ఒక పక్క బ్రెడ్ క్రమ్స్ని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మనం బాల్స్ ఏదైతే చేసుకున్నామో దాన్ని ఈ మైదా కార్న్ఫ్లోర్ మిక్స్చర్లో రోల్ చేసిన తర్వాత మనం బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేస్తే ఈ విధంగా తయారవుతుందండి. ఈ తయారైన ఒక 5 to 10 minutes మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పుడు మొత్తం అది సెట్ అవుతుందండి. సెట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకున్నాను డీప్ ఫ్రైకి. ఇప్పుడు ఒకటి వేసి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు అది మనం ఫ్రై చేసుకోవాలండి. ఈ బాల్స్ కానీ పగులుతుంటే మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చూడండి, లేదు అంటే ఇట్లా నీట్గా, అంటే చీజ్ ఎక్కువైందనుకోండి పగిలిపోద్ది. మనం కరెక్ట్గా చీజ్ వేసుకున్నాం అనుకోండి ప్రాపర్గా వస్తాయి అన్నమాట మనకి చీజ్ బాల్స్. లోపల మనం తీయంగానే చీజ్ బాల్స్ లాగా మనకి సాగుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైతే గెస్ట్లు వస్తారో అప్పటికప్పుడు చేసి పెడితే దాని టేస్ట్ చాలా రుచికరంగా ఉంటుంది. ఇక్కడ నాకు ఒక బాల్ పగిలిందండి, మిగతా అన్నీ ప్రాపర్గా వచ్చాయి. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.